నమస్తే సందీప్ గారు. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? సూపర్. 90s వెబ్ సిరీస్ తో ఫస్ట్ వెబ్ సిరీసే మంచి నేమ్ ఫేమ్ చెప్పుకోవచ్చు కదా. పర్లేదు చెప్పచ్చండి. మేము ఆ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడల్లా ఏంటి ఏ క్లాస్ లో చూసినా ఈసారే ఉంటారు. మొత్తం మ్యాథ్స్ టీచర్, ప్రతి క్లాస్ కి నేనే మ్యాథ్స్ టీచర్. అదే ఓకే. బేసిక్ గా అవును, నేను అదే అనుకున్నా చూసినాక, ఏంది అన్నిట్లలో నేనే వాయిస్తున్నా అని చెప్పేసి. అతను మౌలి క్లాస్ లో మీరే, అవును, పాప క్లాస్ లో మీరే, మళ్ళీ చిన్నబాబు క్లాస్ లో మీరే. నాకు తెలియదండి, నేను టెలికాస్ట్ అయినాకనే చూసుకున్నా వేరే సార్ లేడా, నేను ఒక్కనే ఉన్నట్టున్నా మొత్తం అని చెప్పేసి. మొత్తం ఇంకా వేరే దానిలో ఒకే ఒక్కళ్ళు కనిపిస్తారు అంతే. ఇద్దరు ఉంటారు, జస్ట్ నోట్ డౌన్ అని చెప్పేసి ఒకరు వెళ్ళిపోతారు. ఇంకో కూడా అది కూడా ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాడు. మొత్తానికి మీ డైలాగ్ కానివ్వండి, మీ స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, మంచి హిట్ అయింది అసలు. మంచి హిట్. నాకు తెలిసి మీరు చెప్పిన డైలాగ్ కంప్లీట్ అన్ని వాట్సాప్ గ్రూప్స్ లో వాట్సాప్ గ్రూప్ లో ఉంటుంది. అవును. ఎప్పుడు వచ్చారండి అసలు ఇండస్ట్రీకి? ఎప్పుడు వచ్చారు? ఏంటి అసలు జర్నీ స్టార్ట్ చేయండి మీది. జర్నీ ఏం లేదు, మామూలుగా 2017లో వచ్చాను. ఓకే. సో అట్లా ఆ రోజు నుంచి ట్రయల్స్ చేస్తూ ఫస్ట్ ఒక వెబ్ సిరీస్ అంటే జబర్దస్త్లో చేస్తుంటాను. అది కాకుండా సినిమాల్లో అది అంటే కళ్యాణం కమనీయం ఒక సినిమా చేశాను. దాని తర్వాత ఇదే. ఎవరు అసలు అంటే ఈ వెబ్ సిరీస్ లో ఆడిషన్ ఇచ్చారా, లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? ఆడిషన్ ఇచ్చానండి. బేసిక్ గా డైరెక్టర్ ఆదిత్య హాసన్ నా రూమ్మేట్ బేసిక్ గా. సో వాడు నేను 1.5 year గా రూమ్మేట్స్ మేము. అంటే కృతి అని నా రూమ్మేట్, ఆడి ఫ్రెండ్. ఆడు రూమ్లో ముగ్గురమే ఉన్నాం, రెంట్కి సరిపోవట్లేదు, ఎట్లరా ఇంకొకడు కావాలరా అనే టయానికి, అరే నా దోస్తుగాడు ఉన్నాడు ఒక్కడు యూఎస్లో చదువుకున్నాడు, వాడు ట్రయల్స్లో ఉన్నాడు, మరి మన రూమ్కి వెళుద్దామా అన్నాడు. యూఎస్లో ఉన్న డైరెక్షన్ చేస్తాడా, ఎందుకు అంత కష్టపడుతుండని చెప్పేసి ఇంతకు ఏం చేశాడంటే హోటల్ మేనేజ్మెంట్ అన్నాడు. హోటల్ మేనేజ్మెంట్ అంటే సర్లే, రూమ్లో వంటలు చేయడానికి కూడా తినడానికి మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కదరా, రమ్మని చెప్పు ఏముందిలే అని చెప్పేసి అంటే వచ్చిండు. వాడు రావడం, కరోనా రెండు ఒకేసారి వచ్చినాయి. సో దాంతో అంత క్లోజ్. కానీ నాకు జబర్దస్త్ షూట్ అవుతుంది, ఎవరులే నేను వాడు ఇద్దరమే రూమ్లో. ఇక సో మేమిద్దరమే ఉండడం వల్ల ఇక వాడికి తప్పదు నాకు తప్పదు, మేమే మాట్లాడుకోవాలి. సో అట్లా ఎక్కువ క్లోజ్ అయిపోయినాం అన్నట్టు. ఆ ఇదిలో మామూలుగా నాది ఇన్స్టాగ్రామ్కి సందీప్ సేతుపతి అని ఉంటుంది, అట్లనే పరిచయం. సందీప్ సేతుపతి అని ఉంటే సేతుపతి ఏంటి అని అడిగిండు. నాకు సేతుపతి గారు అంటే ఇష్టం, అందుకే అట్లా పెట్టుకున్నా అంటాడు. సరే నా ఇన్స్టా ఐడి చూడు అన్నాడు. ఆదిత్య హాసన్ అని ఉంటుంది. హాసన్ అంటే ఏంటంటే నీ కమల్ హాసన్ ఫ్యాన్, అందుకే పెట్టుకున్నా అన్నాడు. సరిపోయారు ఇద్దరు. సో అట్లా ఇద్దరు కొంచెం క్లోజ్ అయినాం. ఆ తర్వాత వాడు సరే నేను ఒకసారి నా స్టోరీ చెప్తా విను అంటే, అమ్మని అమ్మ ఇప్పుడు స్టోరీ చెప్తాడా ఎట్లా అని చెప్పి రేపు ఇందాం అని అనుకున్నా. కాకపోతే అట్లా ఒక 2-3 రోజులు అయిన తర్వాత స్టోరీ చెప్పాడు. ఒక 4-5 స్టోరీలు ఉంటాయి మనోడి దగ్గర. అసలు మీకు చెప్పిన ఫస్ట్ స్టోరీ ఏది? 90s వేరేది చెప్పాడు. వేరేది చెప్పాడు. అసలు అదిరిపోయింది, చాలా బాగుంటుంది. వాడు స్టార్ట్ చేసినప్పుడు అబ్బా వినాలా, సర్లే విందామని కూర్చున్నాం. కానీ 2 hours చెప్పిండు. 2 hours అసలు జరగబుద్ధి కాదు, అంత బాగా చెప్తాడు నరేషన్. అనుకున్నా అమ్మని అమ్మ ఏమో అనుకున్నాను కదా, మనోడు ఉన్న రూమ్మేట్లో వీడు ఒక్కడే కొంచెం తీయగలిగేటట్టుండు అని చెప్పేసి అనుకున్నా. దాని తర్వాత ఇది కూడా నరేట్ చేశాడు కొన్ని రోజులకి, ఇంకొక స్టోరీ వింటావా అని. అసలు ఇది అదిరిపోయింది. ఇక ఇదైతే ఆ చెప్పినప్పుడే అనుకున్నా, చెప్తుంటేనే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, మనం నరేట్ చేస్తుంటేనే సినిమా చూసినట్టుగా ఉంటుంది, అంత బాగా చెప్తాడు. అప్పుడే అనుకున్నా ఈ కొట్టేస్తావు అబ్బాయి, ఇదైతే నాకేమైనా మంచి క్యారెక్టర్ ఉంటే అని చెప్పేసి అడిగిన. అప్పుడు ఎందుకేనబ్బా ఇస్తా అన్నాడు. కాకపోతే నా ఫస్ట్ సినిమా కదా, బేసిక్గా నేను ఆడిషన్ తీసుకుంటా ఖచ్చితంగా, ఆడిషన్లో చేస్తేనే తీసుకుంటాను సందీప్, అంతే తప్ప దోస్త్ అని చెప్పేసి ఏం తీసుకున్నాడు. నేను కూడా కరెక్టే కదా, అది ఫస్ట్ 1K ఉంటుంది అని చెప్పి అనుకున్నా. అది చేస్తే ఆడిషన్ ఇచ్చిన, ఆడికి నచ్చింది బాగా. మామూలుగా వాళ్ళు పెద్ద క్యారెక్టర్ కొత్తోడికి అవసరం అది ఇది అన్నా కానీ ఆడిషన్ చూసి మళ్ళీ వాడు కూడా లేదు బాగా చేస్తాడని చెప్పి పెట్టాడు. సో వాడు చెప్పినట్టు బాగానే చేసిన. ఎక్కడండి అసలు మీది ప్రాపర్ ఎక్కడ? కామారెడ్డి. ఓకే, నేటివ్ ప్లేస్. అసలు ఎలా వచ్చింది ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్? ఎప్పుడు స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి ఉండేది, ఇంటర్లో ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది. ఇంటర్లో సినిమాలు చూడడం అది ఇది అన్నది, దానివల్ల ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది. ఆ తర్వాత మా నాన్న అడిగితే ఏదో డిగ్రీయో కంప్లీట్ చేయరా అన్నాడు. డిగ్రీ చేస్తే ఊర్లో ఉండాలి, బీటెక్ చేస్తే హైదరాబాద్లో ఉండొచ్చు అని చెప్పేసి బీటెక్ చూస్ చేసుకుని ఇక్కడికి వచ్చి సినిమాలు ట్రై చేయొచ్చు అనుకున్నా. కాకపోతే దరిద్రం ఏంటంటే చోటుకు వచ్చే టైట్గా ఉన్నాడు, బయటకు రానియలేడు. సో 4 years బీటెక్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చేసాను. తర్వాత ట్రయల్స్లోకి వచ్చేసాను. జబర్దస్త్లోకి అసలు ఎలా ఎంటర్ అయ్యారు? జబర్దస్త్లోకి మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేస్తూ వెళ్ళాను ఫస్ట్. అలా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి రైటర్ నుంచి ఆర్టిస్ట్గా అయ్యాను అన్నట్టు.
ఓ లాంగ్ జర్నీ అసలు కదా. కొద్దిగా లాగేనండి, పెద్దదే. ఓకే. అలా చంటన్న ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు, మణికంఠన్న డైరెక్టర్. అప్పుడు మణికంఠన్న ఎంకరేజ్ చేశాడు అన్నట్టు. మణికంఠన్న చంటన్న ఇద్దరు ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత జబర్దస్త్ చేస్తూ ఇందులో చేసుకున్నాం. యాక్టింగ్ చేస్తూ ఏమన్నా స్క్రిప్ట్ సైడ్ కూడా ఉండేవాళ్ళ మీరు? స్క్రిప్ట్ అంటే స్కిట్లు రాశాను తప్ప సినిమా స్క్రిప్ట్ ఎప్పుడు చేయలేదు నేను. నాకు ఇంట్రెస్టే కానీ ఎప్పుడు అంత దాకా రాలేదు. మనోడు దాంట్లో చేద్దామని అడిగాను కానీ వాడు బేసిక్గా ఎవరిని తీసుకోడు. ఆదిత్య అనే పర్సన్ వేరే వాళ్ళని ఇన్వాల్వ్ కానీ కథలో అతనే రాసుకుంటాడు. సో ఇక నాకే ఛాన్స్ రాలేదు. ఇప్పుడు మీకు అసలు ఏంటి ఇంట్రెస్ట్? డైరెక్షన్ సైడ్? ఆర్టిస్ట్ డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే అందులోనే ఉండదు, అసిస్టెంట్ డైరెక్టర్ గా. అది వద్దనుకొని మళ్ళీ ఇటు వచ్చేసా. ఏదో ఒక రోడ్ దొరకాలని అందులోకి వెళ్ళినాను అంతే. ఓకే. ఇప్పుడు రామ్ ప్రసాద్ గారి టీమ్ లో చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు వాళ్ళ మూవీస్ కానివ్వండి, సుధీర్, రామ్ ప్రసాద్, శ్రీను ఆల్రెడీ చాలా మూవీస్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్. మీకు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? స్కిట్ లో మటుకు మంచిగా ఎంకరేజ్ చేశారండి. సినిమాల్లో అంటే బేసిక్ గా డైరెక్టర్ ఇష్టమే ఉంటది. ఆర్టిస్ట్ ఎంత చెప్పినా కానీ డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి వాళ్ళకే నచ్చాలి కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు. డైరెక్టర్ రా ఒకసారి వెళ్ళి ఆడిషన్ ఇవ్వు, అన్నకు ఓకే అంటే నాకేం ఇబ్బంది లేదని అంటారు. అంతే అంతే తప్ప పర్టికులర్ గా పెట్టండి అని వాళ్ళు పాపం ఎప్పుడు డిమాండ్ చేసినట్టుగా ఏమంటారు. ఓకే. మీకు స్టార్టింగ్ జర్నీని జబర్దస్త్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు? ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఖచ్చితంగా ఉంటాయి. ట్రయల్స్ చేసే టైంలో స్టార్టింగ్ లో కొంచెం కష్టంగానే ఉంది. తర్వాత మెల్లగా మెల్లగా స్కిట్లు చేస్తూ డబ్బులు ఇచ్చారు, చేశారు. ఆ తర్వాత కొంచెం పర్లేదు. ఫస్ట్ లో కష్టంగా ఉండేది. ఫస్ట్ లో స్టార్టింగ్ మీరు అనుకున్న పేమెంట్ ఎంత? జబర్దస్త్ నుంచి అది అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు. ఎలా ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది? ఎందుకు మనకు అసలు ఇవన్నీ అంటారు. ఫస్ట్ లో మా అమ్మకి ఎంకరేజ్ చేసింది. మా అమ్మ వెళ్ళమన్నది. మా నాన్నకు పెద్దగా అంత అంటే. మీరు ఒక్కరైనా? లేదు, తమ్ముడు అక్క ఇద్దరు ఉన్నారు. ఇంకా ముగ్గురు. నాన్నకేందంటే కొంచెం అవసరమా అన్నట్టుండే. కాకపోతే సర్లే వెళ్తే వెళ్ళు, నీ ఇష్టం, కొన్ని రోజులు ట్రయల్ చేసుకో అన్నాడు. వాళ్ళు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేరు. ఆ రకంగా వచ్చేసాను. కానీ ఫస్ట్ హ్యాండ్ ఒకళ్ళు సపోర్ట్ దొరకటం అంటారు కదా, అసలు మనకేమీ తెలియదు, బ్యాక్గ్రౌండ్ లేదు, వచ్చేసేసారు ఇంట్రెస్ట్ తో. ఎలా వెళ్ళాలి, ఎట్ సైడ్ వెళ్ళాలి అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేసిన పర్సన్ ఉంటారు. నాకు తెలిసి జబర్దస్త్ వచ్చిన ఎవ్వరికి బేసిక్ ఏ సపోర్ట్ ఉండదండి. జబర్దస్త్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సొంతంగా ట్రయల్స్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళకు ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి పిలవడం లాంటిది ఏమి ఉండదు. ఒకవేళ అట్లా వచ్చినా 1-2 స్కిట్లే, తర్వాత నుంచి చేయలేకపోతుందని పక్కకు పెట్టేస్తారు. సో అలాగే ప్రయత్నిస్తూ జబర్దస్త్ వచ్చాను. అక్కడే అవకాశం చంటన్న వాళ్ళే ఇచ్చారు, డైరెక్టర్ మణికంఠన్న, చంటన్న. అలా వచ్చేసాను. అన్ని స్కిట్స్ చేసిన ఎక్కడ కూడా సందీప్ గారి మార్క్ ఎందుకు క్రియేట్ అవ్వలేదు? ఏమో తెలియదు, నాకు కూడా తెలియదు. అంటే లెంత్ లేకపోవడం వల్ల కొన్ని లెంత్ క్యారెక్టర్లు చేశాను, కొన్ని చిన్నవి చేశాను. స్టార్టింగ్ లో చిన్నవి మొత్తము, తర్వాత కొంచెం పెద్దవి చేశాను. నేను అదే అనుకునేవాడిని, ఏంట్రా ఎంత చేసినా ఏం చేసినా ఒక్కడు గుర్తుపట్టాడు, ఏది రాదేంది అనుకున్నా. కాకపోతే ఈ వెబ్ సిరీస్ తోని మంచి పేరు వచ్చింది. ఇప్పుడు గుర్తుపడుతున్నారా? ఇప్పుడు పర్లేదు. కాకపోతే సందీప్ అనగానే మ్యాథ్స్ టీచర్ అంటుంటారు. ఓకే. ఈ వెబ్ సిరీస్ తర్వాత ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి, ఫ్రెండ్స్ రియాక్షన్ ఏంటి? అసలు అనుకున్నారా ఇంత హ్యూజ్ హిట్ అవుతుందని? ఇంత హిట్ అవుతుందని అనుకోలేదు. కాకపోతే ఒక వర్గానికి నచ్చుతుంది, అందరికి నచ్చకపోయినా ఒక ఫ్యామిలీస్కి నచ్చుతుందేమో అని అనుకున్నాం. కానీ అలా కాకుండా ఆ 90s అవడం వల్ల ఏంటో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు, ప్రతి ఒక్కరికి నచ్చింది. అసలు ఒక 2 రోజుల తర్వాతనైతే, రిలీజ్ అయిన 2 days తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మాయే ఉన్నాయి, వేరే రావట్లేదు. ఇక అసలు పార్ట్స్ కట్ చేసి మాయ, నేనే షాక్ అయినా, ఏమన్నా అది ఏ రోజు రాలేదు ఇంతగానో 90s వాళ్ళు ఇంతగానో వచ్చిందని చెప్పి. ఒక రీల్ అయితే 12 million ఎంతో వెళ్ళింది. అది నేను అబ్బాయి అమ్మ ఇది ఎప్పుడు పోలేవరా నాకు అని చెప్పేసి అవన్నీ చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. మా అమ్మ, మా తమ్ముడు వాళ్ళు నాకు పెట్టేది, ఇది వచ్చిందని. ఎన్ని పెడతారు నాకు ఇక్కడ రోజు వస్తున్నాయి. మా ఫ్రెండ్స్ కూడా పెట్టేది, అరే నీ రీల్ వచ్చిందిరా అని. దగ్గర ఒక 200-300 రీల్ అట్లా పెట్టినే ఉంటాయి. అంతగానో వస్తున్నాయి, అంత ఇదే ఉండే. ఇన్స్టాలో అసలు ట్రెండింగ్ లో ఇప్పటికీ ఓపెన్ చేస్తే అది వస్తుంది. నా వీడియో ఒకటి వస్తుంటది, ఈ రూఫ్ కింద ఉన్నంత వరకు ఆ డైలాగ్, అది ఇప్పటికి వస్తూ ఉంటుంది. ఏదో ఒకసారి గుర్తుంటే చెప్పండి. అది అంత పెద్ద డైలాగ్ ఇప్పుడు మామూలుగా ప్రతి డైలాగ్ బాగానే ఉంటది, అది బాగుంటది. ఈ రూఫ్ కింద ఉన్నంత వరకేరా మీ ఫ్రెండ్స్. తర్వాత కొన్ని రోజులకు అనిపిస్తుందిరా, అరే అప్పట్లో ఒక దోస్తు ఉంటుండేరా, నల్లగా దొడ్డుగా ఇట్లుంటుండే, పేర్లు కూడా మర్చిపోతారా
అని చెప్పేసి ఆ సీన్ ఒకటి. ఇంకొక సీన్ ఎక్కడ కనెక్ట్ అవుతారంటే ఈ క్లాస్ అందరిలో నాకు బెస్ట్ బెస్ట్ స్టూడెంట్ ఇతనే అని చెప్పేసి ఒక అతన్ని చూస్ చేసుకుంటారు కదా, దానికి బాగా కనెక్ట్ అవుతారు. సీన్స్ చాలా మంచి 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 సీన్స్ పడ్డాయి. చాలా బాగుంటాయి సీన్స్, మాత్రం రియలిస్టిక్ గా ఉంటాయి, ఏదో కావాలని రాసినట్టు ఏది ఉండదు. కామెడీ అయినా సీన్లు అయినా నిజంగానే మన ఇంట్లో జరిగిందిరా ఇది అన్నట్టే ఉంటది. అదే అడిగిర్రు ఏదన్నా ఊర్లోకి పోతే కూడా, అరే మా ఇంట్లో జరిగినట్టే ఉన్నదిరా, అట్లనే ఉన్నదిరా. ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ కి ఏదో ఒక సీన్ కి కనెక్ట్ అవుతారు కంపల్సరీ. అది పిల్లల్ని కొట్టే కూడా అంతే ఉంటది. స్కూల్ కి ఎందుకు రాలేదురా అని కొడుతూ ఉంటా. ఒకడేమో మా తాత చచ్చిపోయాడు సార్ అని అంటాడు. ఎన్నిసార్లు చచ్చిపోతాడు రా మీ తాత అని చెప్పేసి. ఇంకోటి వచ్చి నాకు కడుపున వచ్చింది సార్ అంటే, ఎట్లా నెలకు 3 రోజులు ఉంటుందా అని చెప్పేసి. సో అవి కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అది కూడా ఆదిత్యది కూడా వాడిది బాగుంటది. ఎందుకు రాలేదు ఓడి బియ్యం ఉడక పెడుతుంది సార్, నువ్వేం చేసినావు పసుపు కలిపినావా, అది కూడా బాగా. డిక్షన్ కూడా బాగుంది మీది. అంటే ఒరిజినల్ డిక్షన్ మాట్లాడేసారా లేకపోతే? లేదు, నా తెలంగాణ అండి, తెలంగాణ స్లాంగ్ వస్తుంది. కాకపోతే ఇక్కడికి వచ్చినాక జర చేంజ్ అయింది, కానీ ఫస్ట్ నుంచి తెలంగాణ వాయిసే. ఎలా అసలు నాకు తెలిసి శివాజీ గారు బిగ్ బాస్ కి వెళ్తున్నారని చెప్పేసి షూట్ అంతా ముందే కంప్లీట్ చేసేసారు అని చెప్పేసి విన్నాం. ఆయన కాంబినేషన్స్ తో నాకు తెలిసి మీకు సీన్స్ ఒకటే ఒక్క బిట్ ఉంటది. నేను లేస్తాను, ఎవరు నువ్వు అంటే మ్యాథ్స్ టీచర్ అంట, ఆ గడ్డం తీసి కనబడాలని అంటాడు. ఆ ఒకటే సీన్ ఉంటుంది ఆయనతో. ఆ ఒక్కరోజే కలిసాడు సార్ని కూడా, తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లు అక్కడ కలవడమే తప్ప. ఆ ఒక్కరోజు స్టార్టింగ్ లో బిగ్ బాస్ కి వెళ్లే ముందు. ఈ షూట్ టైమ్స్ లో మంచి ఎక్స్పీరియన్స్లు ఉండుంటాయి. బేసిక్ గా మీదంతా పిల్లలతో ఉంటది మొత్తం పిల్లలే. ఎలా ఉండేది గొడవ కానివ్వండి? గొడవే ఉండదు. నేను వస్తే మామూలుగానే టీచర్ వచ్చిండు అని చెప్పేసి పిల్లలు అరుస్తూ ఉండేవాళ్ళు. మామూలుగా సార్ నేను రాలేదు సార్, ఎవడెవడో ఏదేదో అంటూ ఉంటాడు. ఎక్కడండి ఈ షూట్ ఎక్కడ కంప్లీట్? బిహెచ్ఎల్ లో చేశారు, బిహెచ్ఎల్ స్కూల్లో చేశారు. బాగుంటుందండి షూటింగ్ ఉన్న రోజులు, చాలా బాగా అనిపించింది. శివాజీ గారు కూడా చాలా ఫ్రీగా ఉంటారు, చాలా ఫ్రీగా, అసలు మనకి ఏ భయం ఉండదు ఆయన ఉంటే, అంత బాగుంటాడు. ఈ 90s తర్వాత మీకు ఆఫర్స్ రావటం కానివ్వండి ఎలా ఉంది? పర్లేదు, కాల్స్ అయితే చాలా వచ్చినాయి, చాలా బాగుంది అది ఇది అని చెప్పేసి. ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి, చాలా బాగా చేసావు తమ్ముడు అది ఇది అని చెప్పేసి. ప్రజెంట్ అయితే ఒక 2 సినిమాలు ఉన్నాయండి, చిన్న సినిమాలు. చూడాలి ఇంకా ఏదన్నా ఉంటే. వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఈ పర్ఫార్మెన్స్ చూసి ఫస్ట్ మంచి అంటే ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద పర్సన్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన మూమెంట్ ఏదైనా ఉందా? వేణు ఉడుమల గారు, విరాట్ పర్వం డైరెక్టర్, ఆయన చాలా బాగా చేశాడని చెప్పాడు. డబ్బింగ్ ఎవరు చెప్పారు అంటే నేనే చెప్పుకున్నాను. సరే నువ్వే చెప్తావా, అట్లా అనిపించలేదబ్బా నీ వాయిస్ అని అన్నాడు. అదే సార్ చెప్పుకుంది అంటే, చాలా బాగా చెప్పు, డబ్బింగ్ చాలా బాగుందని చెప్పేసి సార్ అన్నాడు. అది చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత జబర్దస్త్ అయితే ఫస్ట్ వాళ్ళు నమ్మలేరు, నువ్వే నారా చేసింది అని చెప్పి. నేను ఇంత చేస్తాను వాళ్ళు అనుకోలేదు, మా టీం వాళ్ళు కానీ మా దోస్తులు కానీ. అది చూసి ఇప్పటికీ ఏమో నువ్వు ఇది ఎందుకు ఎవరు స్టేజ్ మీద మరి అని చెప్పేసి వాళ్ళు బాగా ఎక్కువ అందరూ, ఆది అన్న, రాంప్రసాద్ అన్న, రోహిణ్ అక్క, ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. మీ టీమ్ మెయిన్ గా ఈ జబర్దస్త్ టీం ఎవరైతే ఉన్నారో ఈ సిరీస్ తర్వాత మీకు క్యారెక్టర్ పెంచడం కానివ్వండి, మీ రోల్స్? నాకు బేసిక్ గా ఫస్ట్ నుంచి పెద్ద క్యారెక్టరే అండి, చెప్తున్నాను కదా, నేను ఎందుకు తెలియదు కానీ బేసిక్ గా ఫస్ట్ నుంచి అయినా, ఫస్ట్ లో చిన్నవి, చాలా చిన్నవి, ఒకసారి చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవాలా, జై జై అనుకుంటే వెళ్ళిపోవాలి. చంటి గారి టీమ్ లో ఉన్నప్పుడు ఏవో కొన్ని తప్పితే ఎక్కువ చూడలేదు, బట్ రామ్ ప్రసాద్ గారి టీంలో జస్ట్ ఇప్పుడే ఒక 4 షెడ్యూల్ అయిందండి వచ్చి. అంతే, ఒక 7-8 స్కిట్లు చేసి ఉంటా అంతే. చంటన టీంలో చేశాను 50 స్కిట్లు, 40 నుంచి 50 స్కిట్లు చేశాను. స్టార్టింగ్ లో చాలా చిన్నవి అసలు నేను ఇట్లా, అమ్మ నేను వస్తే ఒక్క నిమిషం ఆగని చెప్పేసి మా అమ్మకి చెప్తే, మా అమ్మ కిచెన్ లోకి వచ్చేసరికి వెళ్ళిపోతుంటే. అంత చిన్న క్యారెక్టర్లు. ఏమన్నావురా అంటే, పోయినా మళ్ళీ నెక్స్ట్ వీక్ చూడాలంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతే. మా అమ్మ దోమ ఇట్లా కొట్టి ఇట్లా దోశలో వెళ్ళిపోయింది, పోయినావారా అంటే దోమ అంతసేపు కూడా లేవు కదా అన్నట్టు. సో అట్లా అంత చిన్న చేసుకుంటా. తర్వాత కొంచెం కానీ చంటి గారు అసలు పేమెంట్ ఇవ్వరని చెప్పేసి చాలా అసలు తప్పండి, అది ఖచ్చితంగా ఇస్తాడు, అవకాశం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, అసలు అన్ని. ఇంటికి పోతే ఫుడ్, షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా ఫుడ్ చాలా బాగా చూసుకుంటాడు. కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే మాత్రం చంటనని, ఇంకెవ్వరు కొంచెం కష్టం, ఎందుకంటే కొత్త వాళ్ళని నమ్మలేరు తొందరగా. చంటన అట్లా కాదు, ఒకసారి ట్రై చేస్తాడు,
కానీ ఎందుకు జబర్దస్త్ లో ఎక్కువ సార్లు బయటకు వెళ్ళింది వచ్చింది ఇతను ఒక్కరే. ఆయనకు ఒక్కరికే అథారిటీ ఉంది. అసలు ఎందుకు ఆయన మాత్రం చేయగలడు. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ అంటే ఒక్కోసారి సినిమాలు వచ్చినాయి ఉంటే, మధ్యలో ఒకసారి బిగ్ బాస్ వచ్చింది ఉంది. సో బిగ్ బాస్ స్టార్టింగ్ లో కూడా సినిమాలు వచ్చినాయి. సినిమాలు వచ్చినప్పుడు వెళ్ళడం రావడం తర్వాత బిగ్ బాస్ రావడం అలా అన్నకి ఎప్పుడు వెల్కమ్ ఉంటుంది అన్నట్టు. అందరికి ఇష్టమైనది ఆ రకంగా వెళ్ళినా పెద్దగా ఎక్కువగా ఏం మాట్లాడు జబర్దస్త్ గురించి కానీ దేని గురించి కానీ. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇండస్ట్రీలో? ఇండస్ట్రీ అంటే పెద్దగా నాకు తెలియదు కానీ నాకు తెలిసిన జబర్దస్త్ టీమ్మేట్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా ఎవరు ఫోన్ చేసినా నాకు కొంచెం ప్రాబ్లం ఉందంటే ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు. అలా ఉన్నాయా సిచ్యువేషన్స్ ఏమైనా కానివ్వండి, మీరు వాళ్ళకి చేసినవి కానివ్వండి? ఏముంటుంది నార్మల్ గా పెద్ద ప్రాబ్లమ్స్ మాకు ఏం రావు. అరే హీరో 1500 ఏరా మళ్ళీ ఇస్తా అని చెప్పేసి అంటే వేయడం, ఎవరో 10,000 ఏరా మళ్ళీ ఇస్తా అంటే వేయడం మీద పెద్ద సిచ్యువేషన్స్ ఏం రాలేవు, ఎవరికి రాలేవు. అలా కాదు, ఇప్పుడు ప్రసాద్ ఉన్నారు, ప్రసాద్ అన్నాక ఆయనకి ఎప్పటి నుంచో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అట్లా కొంతమంది ఉన్నారు కదా. ఉన్నారు. అలా ఏదైనా పెద్ద ప్రాబ్లం అంటే అందరూ కలిసి నిలబడతారు. అందరు కలిసి హెల్ప్ చేస్తారు. ఇప్పటికీ అలాగే ఉంది జబర్దస్త్. ఇప్పటికీ అలానే ఉంది జబర్దస్త్. బట్ రేటింగ్ పరంగా ఎలా ఉంది? అప్పుడు సుధీర్ ఆది ఉన్న టైంలో ఉన్న రేటింగ్ ఇప్పుడు లేదు. అట్లా అని ఏం చెప్పలేమండి. అట్లా అంటే జబర్దస్త్ స్టార్టింగ్ లో ఉన్న రేటింగ్ ఇంకా ఎక్కువ ఉన్నది. సీనియర్స్ ఉన్నప్పుడు ఏదైనా టయాన్ని బట్టి మారుతుంది అన్నట్టు మారిందేమో నాకు తెలిసి. 10 సంవత్సరాలు దాటింది, 11th ఇయర్ ఇది. సో ఆ రకంగా మెల్లమెల్లగా ఇప్పటికైనా పర్లేదు. కానీ స్టార్టింగ్ లో ఉన్న ఇది ఇప్పుడు లేదు అంతే. దేని వల్ల? ఈ కంటెస్టెంట్స్ మారటం వల్ల, జడ్జెస్ మారటం వల్ల. మీరు నాగబాబు గారు ఉన్నప్పుడు కూడా ఉన్నారు కదా. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్. అదే కానీ ఉన్నారు జబర్దస్త్ లోనే అసిస్టెంట్ డైరెక్టర్. డైరెక్టర్స్ ఎవరు అప్పుడు? నితిన్ అన్న భరత్ గారు. ఓకే. ఆ తర్వాత మనకంట శ్రీపాద్ చేశారు. ఇప్పుడు శేషు చేస్తున్నాడు. అందరు ప్లాట్ఫామ్స్ మారారు, మీరు మారలేదా? లైక్ మా టీవీకి వెళ్ళటం కానీ, జీ తెలుగు చంటి గారు కూడా వెళ్ళినట్టున్నారే. చంటి గారు కూడా వెళ్ళినట్టున్నారు. చంటాన్ని వెళ్ళాడు. ఓకే. మిమ్మల్ని అడగలేదా? అడిగినా నేను ఎందుకు వెళ్ళాలనుకోలేదండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడే చేశాను, రైటర్ గా ఇక్కడే చేశాను, ఆర్టిస్ట్ కూడా వీళ్ళే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఇక్కడే చేస్తా అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు ఈ జబర్దస్త్ టీమ్ కాకుండా బయట డైరెక్టర్స్ కానివ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి, ఎవరితో పరిచయాలు ఏమీ లేవా? ఎందుకు ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్లు మామూలుగా. ఎవరు? అంటే అందరు షోలు చేసేవాళ్ళు. బేసిక్గా నేను షోసే ఎక్కువ చేసిన కాబట్టి మన జీ తెలుగులో కిషోర్ మనీంద్ర అని ఉంటారు, మా టీవీలో ఉంటారు సంతోషాన్ని ఇక్కడ డైరెక్టర్, అక్కడ డైరెక్టరే. నితిన్ అన్న భరత్ అన్న డైరెక్టర్సే. సో అప్పుడు విజయ్ అని ఒక అతను ఉంటాడు, అతను డైరెక్టరే. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్, సాయి అన్న అని చెప్పేసి ఉంటాడు, సాయి ఆయన డైరెక్టరే. ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్లో షోస్ చేస్తున్నారు ఇప్పుడు. ఈ మొత్తం కంప్లీట్ జర్నీలో అసలు సహనం కోల్పోయిన సందర్భం ఏదైనా ఉందా? అరే ఎందుకు వచ్చాం రా, అసలు మనం రాకుండా ఉండాల్సింది అని ఎప్పుడైనా అనిపించిందా? ఫస్ట్ నుంచి ఆర్టిస్ట్ గానే ఉండుంటే అలా అనిపించేదేమో నాకు. 6 ఏళ్ళు అవుతుంది ఏంట్రా ఇది అని చెప్పేసి. కాకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను, అలా కొన్ని రోజులు చేసి రైటర్ గా చేశాను, ఆ తర్వాత ఆర్టిస్ట్ గా చేశాను. అలా పెరుగుతూ రావడం వల్ల కూడా ఆ ఇది రాలేదు ఎప్పుడండి. తర్వాత ఆర్టిస్ట్ గా అలా చేస్తూ పడట్లేదు అనే టైంకి 90s వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం ఏమంటారు ఉత్సాహం వచ్చింది. అంటే అదే మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ అయితే ఫస్ట్ పడింది, ఇప్పుడు ట్రయల్స్ చేయాలి, ఇంకా మంచి చేయాలని చెప్పేసి ఎంకరేజ్మెంట్ వస్తూనే ఉంది. ఇంకా సిచ్యువేషన్ అయితే రాలేదు. ఎప్పటికప్పుడు కొంచెం ముందుకు వస్తూనే ఉండడం వల్ల. ఎప్పుడు 5 years జర్నీలో మీకు క్యారెక్టర్ పడింది? అవునండి. అంతే కదా. అంతే. ఇప్పుడు ఏ పాత్రని చూస్ చేసుకుంటారు? లైక్ ఈ కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారా? యాక్చువల్లీ ఒక యాక్టర్ కి ప్రతిదీ చేయాలని ఉంటుంది, బట్ మీకు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్? నాకు ఫస్ట్ రోల్స్ వస్తే చాలనుకుంటున్నా. అంత అమ్మ ఇది చెయ్యాలి అది చెయ్యాలి. మళ్ళీ ఒకటి ఉంటుంది కదా, మనం ఈ కామెడీ ఇదైతే బాగా చేయగలం, అంటే ఇదైతే ఇంకోటి బాగా చేయగలం. ఏదొచ్చినా ఫుల్ లెంత్ ఉండాలనుకుంటా బేసిక్ గా. చిన్నవి కాకుండా ఇప్పుడు వాళ్ళు వచ్చింది 90s లో ఉంటుంది చూసారా, సెకండ్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా అలా వస్తూనే ఉంటారు. ప్రతి ఎపిసోడ్ లో మీది కంప్లీట్ ఉంటుంది. అక్కడ ఇందులో కామెడీ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. సో అలా కామెడీ ఎమోషనల్ కలిపి ఉండేలాగా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా హీరో పక్కకి ఫుల్ లెంత్, అలాంటి క్యారెక్టర్లు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటివే చేయాలనుకుంటుంటే. ఈ సిరీస్ లో బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటి మీరు? బాగా ప్రతిరోజు మంచిగానే అనిపిస్తుంది. ఆడికి పోయిన ప్రతి పిల్లలు కదా, వీళ్ళు సరదాగానే అనిపిస్తుంది. అందరు చిన్నపిల్లలే.
అందులో సాయిరామ్ కార్తిక్ క్యారెక్టర్ చేసినోడు నాకు తెలిసినోడు ఆల్రెడీ జాతిరత్నంలో చేస్తాడు ఇక్కడ. సో నా రూమ్మేట్ మీన్స్ ఎక్కువ నా రూమ్ లో ఉంటాడు. సో ఇద్దరం పోయి ఆడిషన్ ఇచ్చిన ఇద్దరిని సెలెక్ట్ చేశాడు ఆదిత్య. నా రూమ్ కి వచ్చినప్పుడు వాడు ఆగమాగం చేస్తుండే, అది చూసి అంటుండే పిల్లడు భలే ఉన్నాడు అబ్బా, అంటే బాగా చేస్తాడు వీడు, నీకు యూజ్ అవుతాడు అని చెప్పిన. ఇద్దరు కలిసి ఆడిషన్ కి రండి అన్నాడు. ఇద్దరిని ఆడిషన్ తీసుకొని ఇద్దరు ఒకేసారి సెలెక్ట్ చేసిండు. రోహన్ ఆదిత్య క్యారెక్టర్ చేసిన అతను కూడా బాగా అల్లరి చేస్తాడు. అమ్మా విపరీతమైన అల్లరి ఆడితే ఆడ అసలు ఒక దగ్గర ఉండడు. అరే రారా ఒకసారి అనుకుందామంటే కూడా నువ్వు అనుకో అన్నా నాకు వస్తుందిలే అంటుండే. నాకే నీ అమ్మాయి అనవసరంగా అడిగాను, అనవసరంగా అడిగినట్టు అని చెప్పి సరేరా అంటుంటే ఆ తర్వాత కలిసి చేయడం. సెట్ లో అసలు మ్యాథ్స్ అన్నా అని పిలుస్తుంది, మ్యాథ్స్ టీచర్ అనే పిలిచిరు మొత్తం. నాకు ఇప్పటికీ అదే బాధ, బయటకైనా మ్యాథ్స్ టీచర్ అని అంటారు. ఓన్లేండి అదొక ప్రొఫెషన్, టీచర్ లాగా అయిపోయింది. ఒక టీచర్ అయిపోయారు ఆల్రెడీ. నెక్స్ట్ టైం అవుతారు ఒక పోలీస్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, మీరు అన్నట్లు ఒక ఫ్రెండ్ అవ్వచ్చు. అది కరెక్టే. బేసిక్ గా యాక్టర్ కి వాళ్ళ పేరుతో కంపేర్ చేసే కన్నా ఓన్ ఐడెంటిటీ కన్నా కూడా ఏదన్నా సినిమాలో ఒక పాత్ర ద్వారా వచ్చే నేమ్ సర్నేమ్ అయిపోతా ఉంటది చూసారా చాలా మందికి, అది ఇంకా మోర్ ఎనర్జీ ఇస్తుంటది. అది కరెక్ట్ అండి, అది కదా. ఎంతలా మీ క్యారెక్టర్ వెళ్తే మిమ్మల్ని అలా పిలుస్తారు చెప్పండి, మ్యాథ్స్ టీచర్ అని. అదొక రోజు అయితే నేను మెట్రోలో వెళ్తున్నా, మ్యాక్సిమం ఖాళీగా ఉంది. ఒక నలుగురు ఎవరో ఉన్నారు, ఎదురు కూర్చున్నారు, హెడ్ సెట్ పెట్టుకొని చూస్తున్నా. ఇట్లా చూస్తాను ఏంటి ఇట్లా చూస్తుండే అని చెప్పేసి నేను చూస్తాను, ఇట్లానే చూస్తున్నాడు. నాకు అర్థం కాక ఇట్లా చూస్తే నువ్వు మ్యాథ్స్ టీచర్ కదా. అవును సార్ మ్యాథ్స్ టీచర్ అన్నాడు. పక్కకు నలుగురు 90s లో కదా అన్నారు. ఓ మా బాగానే రీచ్ ఉంది అయితే అనుకున్నా. అట్లా ఎక్కడికి వెళ్ళినా బాగా మంచి ఇంపాక్ట్ వచ్చింది దానివల్ల. శివాజీ గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ అసలు కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గానీ అసలు మేము అంటే ఇది చాలా ముందే ఆ బిగ్ బాస్ కి వెళ్లే ముందే షూట్ జరిగిందని విన్నాము. ఆయన కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉన్నారు ఈ సిరీస్ లోకి. బిగ్ బాస్ కి ఇంకొక 15 days అని వెళ్ళిపోతామనగా కంప్లీట్ చేసేసారు. 15 రోజుల్లో ఆయన రోల్ మొత్తం కంప్లీట్ చేసేసారు డబ్బింగ్ తో సహా. ఆయన అంతే సపోర్ట్ చేశాడు, వీళ్ళు అంతే స్పీడ్ గా చేశారు. అప్పుడు కొంచెం లావ్ క్యారెక్టర్ కోసం పెరగాల్సి వచ్చింది. ఫాదర్ క్యారెక్టర్ కొంచెం లావ్ అవ్వాలి సార్ అని అంటే కొంచెం లావ్ అయ్యాడు. ఆ తర్వాత నేను కూడా అక్కడ నుంచి వచ్చేసాడు. వచ్చినాక నేను వెళ్ళి కలవలేదు డైరెక్ట్ గా. సైంధవ షో ఒకటి, సైంధవ మూవీకి సంబంధించింది ఒక షో జరిగింది. ఆ షోకి మా 90s వాళ్ళు కూడా వస్తున్నారంటే నేను వెళ్ళాను అన్నట్టు. చూసి నేను షాక్ అయినా, ఇంత బక్కగా అయిపోయింది, అక్కడ సరిగ్గా తిండి ఉండదు కదా అందుక అని అనుకున్నా. కాకపోతే బేసిక్ గానే తగ్గాడు, బేసిక్ గా అంతే ఉంటాడట సార్. ఆ సినిమా కోసం పెరిగాడు, తర్వాత ఇప్పుడు సన్నగా అయిపోయాడు. మీకేమైనా ప్రొడక్షన్ సైడ్ ఏమైనా ఐడియా ఉందా అసలు 90s కి కంప్లీట్ బడ్జెట్ ఎంత అయింది, ఎన్ని డేస్ లో షూట్ కంప్లీట్ చేశారు? షూట్ అయితే 27 days అనుకుంటా. 27 days లో హోల్ టోటల్ మొత్తం కంప్లీట్ చేసేసారు. చాలా స్పీడ్ గా చేశాడు ఆదిత్య. అండ్ ఏది పోనివాడు కూడా, ప్రతిదీ తీసుకుంటాడు కానీ తొందరగా చేస్తాడు. బేసిక్ గా క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఎక్కిస్తాడు మొత్తం. క్లారిటీ ఉంది తనకి. మనకు క్యారెక్టర్ చెప్తున్నప్పుడు అది ఎక్కిస్తాడు మొత్తం. ఇట్లుంటది ఇట్లుంటది, నువ్వు ఇట్లా చెయ్యాలా అని చెప్పేసి. సో ఫస్ట్ నాకు తెలిసి 90s స్టోరీ మీరే వినుంటారు. అవునా? నేనే విన్నాను. వాడు మామూలుగా చెప్తుండే, నవ్వద్దు, నీ మొహం మీద నవ్వు ఉండద్దు అని చెప్పేసి. జడ్జిమెంట్ ఉంటదిగా మీకు, తన స్టోరీ చెప్తుంటే ఇక్కడ బాగాలేదని, ఈ సీన్ బాగాలేదని, లేదు ఇది వర్కౌట్ అవదని మీరేమి చెప్పేవాళ్ళు కదా? అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాడు రాసుకోవడమే. ఇంకొక విషయం చెప్పడానికి లేదు అన్నట్టుగా రాసిండు ఆదిత్య. రాసుకోవడమే అంత బాగా రాసిండు. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఏది ఆ 100 రూపాయల కోసం వాళ్ళు గొడవపడే ఎపిసోడ్ నుంచి ఉప్మా ఎపిసోడే కానీ ప్రతి ఎపిసోడ్ చాలా అందంగా రాశాడు. అసలు నిజం చెప్పాలంటే ఒక మంచి పోయట్రీ రాసినట్టుగా రాస్తాడు. డైలాగులు కూడా చాలా అందంగా ఉంటాయి. జనరల్ డైలాగులే కానీ బాగా అందంగా చెప్తాడు. నాది ఒకటి ఉంటది చిన్నది, నాకు అన్ని డైలాగులు కంటే అది బాగా ఇష్టమైన డైలాగ్. అమ్మాయి క్లాస్ లోకి ఎంట్రీ ఇస్తుంది, ఆమెకు ప్లేస్ ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను అన్నట్టు. అది నాకు చాలా ఇష్టం. ఆడోళ్ళ శత్రువు అంటే ఏమో అనుకున్నానమ్మా, మిమ్మల్ని చూస్తే నిజం అనిపిస్తుంది. ఆ బెంచ్లు కూడా పొంగ బ్యాగులలో పెట్టుకొని వరే అని చెప్పేసి. లేకపోతే ఇప్పుడు ఎన్నే సీట్ అయిపోతే అసలు యాడిస్తారమ్మా మీరు సీట్లు అని చెప్పేసి. అది చాలా బాగుంటది. మీకంటే ఆ ఎదవలన ఏమో, ఎవడు ఆడ కూర్చుంటాడో తెలియదు, ఎవడు ఎందుకు కూర్చుంటాడో తెలియదు,
ఒకటి ఈ క్లాస్ అయితే ఇంకో క్లాస్లో ఊకుంటాడు. అది నాకు బాగా ఇష్టమైన డైలాగ్. అట్లాంటివి మీకు చాలా పెట్టారు. ఆ పేరుకి మ్యాథ్స్ లెక్చరర్ అయినా కూడా చాలా చాలా చోట్ల ఇట్లాంటి మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి మీరు. అవునండి, నాకు కూడా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి ప్రతి దగ్గర డైలాగులు బాగుంటాయి. ఎందుకు రాలేవురా స్కూల్కి అనే దగ్గర నుంచి కానీ, వీడికి మార్కులు ఇచ్చి 99 మార్కులు వచ్చినాయి అంటే, ఆ ఒక్క మార్క్ ఇంటికి రాలేదురా నీకు, మ్యాథ్స్ టీచర్ కొడుకంటే ఇట్లా ఉండాలి, 100 రావాలి, నీకేమో ఇట్లా వచ్చినాయి, మస్తు డిసప్పాయింట్ చేసినారు నువ్వు అని చెప్పేసి. కార్తీక్ది బాగుంటుంది, ఆడిది నాది. వాళ్ళకి నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి, ఎందుకు సార్ వివక్ష అనేది. అది కూడా మంచి సీన్. అది బాగా హైలైట్, ఫస్ట్ వైరల్ అయింది అది, ఫస్ట్ తర్వాత మళ్ళీ మీది, మీ డైలాగు. అవును అవును. ఇక క్లైమాక్స్ అయితే అసలు అది ఆ ఎమోషనల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే అనిపించుండే ఎపిసోడ్ స్టార్టింగ్ 7 నిమిషాలు నేనే ఉంటా, చూస్తారా తీసేస్తారా అని చెప్పి. నాకు బయట కనలేదులే కానీ నాకు అనిపించింది, ఓపెన్ చేయగానే నేనే ఉన్నా, ఇది చూస్తారా అని చెప్పి. కానీ ఎక్కువ రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా అనిపించింది అది. కానీ ఇదే వెబ్ సిరీస్ ఒక అమెజాన్ లోను, నెట్ఫ్లిక్స్ లోను, ఒక బిగ్ ప్లాట్ఫామ్స్ లో అయితే నాకు తెలిసి ఇంకా ఎక్కువ రీచ్ వచ్చుండేది. కానీ ఎందుకని ఈటీవీ విన్ లాంటి యాప్ కి ఇచ్చేసారు? ఈటీవీ విన్ కి ఇచ్చేదేనండి, ఫస్ట్ నరేషన్ వాళ్ళకి ఇచ్చారు. ఓహో, ప్రొడక్షన్ వాళ్ళ సైడ్ కాబట్టి వెళ్ళిపోయింది. ప్రొడక్షన్ నుంచి వాళ్ళకి నరేషన్ చేశారు. వాళ్ళు వదులుకోవాలనుకోలేదు స్టోరీ విని, వాళ్ళు నమ్మారు ఈ స్టోరీ వల్ల ఖచ్చితంగా ఓటీటీ డెవలప్ అవుతుంది, ఈటీవీ విన్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది వాళ్ళు నమ్మారు. వీకు చిన్న ఓటీటీ వెళ్తుందో లేదో అనుకున్నా కానీ దీనివల్ల 5 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు. 5 లక్షల సబ్స్క్రైబర్స్, 258 మిలియన్ మినిట్స్ వాచ్ ఓవర్. ఇప్పటి వరకు ఎందులోనూ దేనికి రాని రేటింగ్, IMDb రేటింగ్ ఉంటుంది కదండి, దాంట్లో 9.6 రేటింగ్ వచ్చింది. ఇంకా దీనికి గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే, మామూలుగా సినిమాల నుంచి ఓటీటీకి వస్తాయి, ఏదైనా సినిమా నుంచి ఓటీటీకి వస్తాయి, ఇది ఓటీటీ నుంచి సినిమా థియేటర్స్కి వెళ్తుంది. ఫిబ్రవరిలో ప్లాన్ చేస్తున్నారు, ఇది సినిమాగా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇండియాలో కూడా ఎక్కడ జరగలేదు ఒక ఓటీటీ నుంచి థియేటర్స్కి వెళ్ళడం, అది వెబ్ సిరీస్ నుంచి సినిమాకి వెళ్ళడం అనేది. సో 90s ఫస్ట్. సో ఇప్పుడు మూవీగా మేము ఫిబ్రవరిలో చూడొచ్చు మాక్సిమం. ఓకే ఓకే, డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒకవేళ ఓకే అయితే ఫిబ్రవరిలో వస్తుంది అన్నట్టు. సో అది ఫస్ట్ సినిమా అవుతుంది. ఆదిత్యకి మళ్ళీ అదొక అచీవ్మెంట్, వాడు అసలు US నుంచి వచ్చినందుకు సో పెద్ద. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కూడా ఆదిత్య గారు సేమ్ మీతోనే ఉన్నారా రూమ్ లోనే? ఏమైనా చేంజెస్ జరిగినాయా? ఏమో వాడు ఎందుకు లేడు, ఆదిత్య రూమ్ లో ఎందుకు లేవు నాకు తెలియదు. అట్లానేం లేదండి, బేసిక్ గా సినిమా రాగానే వాళ్ళ టీంతో ఉండాలి, డైరెక్షన్ టీంతో ఉండాలి, ఎప్పుడు డిస్కషన్ చేస్తూ ఉండాలి, ఆఫీస్లో ఉండాలి. కాబట్టి ఆఫీస్ తీశారు, ఆఫీస్లో ఉంటుండే ఆఫీస్ దగ్గరగా రూమ్ తీసుకున్నాడు అన్నట్టు. రూమ్ తీసుకొని అక్కడనే ఉంటున్నాడు. సో అక్కడనే కాకపోతే నా రూమ్కి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, కలుస్తూ ఉంటాడు. ఇంకా ఇంకో సినిమా చేస్తే కలవడేమో ఇక ఆదిత్య గారు చూసుకోండి. ఓకే, ఇండస్ట్రీ సైడ్ వదిలేసేయండి, పర్సనల్ గా అసలు క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్తారు? క్లోజ్ బెస్ట్ అని లేదండి, అందరు నాకు ఫ్రెండ్స్ గానే. నాకు ఇప్పటికీ అదే అర్థం కాదు, క్లోజ్ బెస్ట్ అంటే ఎవడన్నా ఎంకరేజ్ చేసినోడు ఎవరు ఉండొచ్చు, నాకు ఎవడు ఎంకరేజ్ చేయలేడు. నేను చెయ్యాలనుకున్నా, నేను వచ్చేసిన. పోనీ మీరు ఎవరికైనా హెల్ప్ చేయటం కానివ్వండి, మీరు ఎవరినైనా ఎంకరేజ్ చేయటం కానీ జరిగింది? ఇక్కడికి వచ్చినాక ఒకరికొకరు ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇచ్చుకున్నాం. నేను బాబుగాడు కానీ, నేను నూకరాజు కానీ, అంటే మేము చిన్న ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు ఇమాన్యుయల్, నూకరాజు, బాబు, వీళ్ళందరూ ఇప్పుడున్న వాళ్ళు, ఫైమా, ఇప్పుడున్న వాళ్ళు కొంచెం ముందుకెళ్తున్న వాళ్ళు. సో వాళ్ళ కింద ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేయడం, వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం. అంతేందుకు పైన వాళ్ళు కూడా, ఆది అన్న, రాంప్రసాద్ అన్న, వీళ్ళు కూడా చిన్న వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరికి అడికి ఇయ్యండి రా, ఆడు బాగా చేస్తాడేమో, దీన్ని చేస్తాడో లేదో అన్నట్టే, ఒకసారి రా నీ మాత్రం చేసినావు ఏందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఒకసారి దొరకాలి అవకాశం, అంతే. దొరికితే ఆటోమేటిక్గా వాళ్ళే పైకి లాగుతూ ఉంటారు. మెయిన్ అసలు జబర్దస్త్ అనగానే యాంకర్స్ అనసూయ గారు వెళ్ళిపోవటం, ఆ తర్వాత వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, సౌమ్య గారు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి, సిరి హనుమంత్. వీళ్ళు ఏంటి అసలు, ఈ డెసిషన్స్ అంతా ఎవరిది? డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, మేనేజ్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కలిపి తీసుకుంటుందండి. వీళ్ళల్లో వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా? ఉంటారు. అనసూయ గారికి సినిమా ఆఫర్స్ ఎక్కువ అయ్యాయి, తను చాలా బిజీ అయిపోయింది. సో
టైం అంతగా సెట్ కానీ సౌమ్య గారు ఎందుకు వెళ్ళిపోయారు అసలు? అది మా క్లారిటీ నాకు తెలియదు, మేనేజ్మెంట్కే తెలియాలి. మేనేజ్మెంట్ డైరెక్షన్ తెలియదు. ఆవిడకు కూడా ఏదైనా ఆఫర్స్ వచ్చి ఉంటాయి. బేసిక్ గా తన కన్నడ కాబట్టి అక్కడ ఏమన్నా ఆఫర్స్. వీళ్ళ సైడ్ నుంచి తీసేయటం జరగలేదా? తనే వెళ్ళిపోయారా? అట్లాంటి బయటకి ఇన్ఫర్మేషన్స్ ఏం రావండి. ఓకే, అది మాక్సిమం చెప్పనంటారు. ఏమో చెప్తే మళ్ళీ నాకు తర్వాత నీకు ఎందుకురా అంత అవసరమా, ఇప్పుడే కనిపిస్తున్నా, ఎక్కువ ఫేమస్ అవటం ఇష్టం లేదంటారు. ఇట్లా ఫేమస్ అయ్యి వద్దండి, ఆ 90s లెక్క అయినట్టు చాలు. ఓకే, అదేలేండి, అర్థమైంది. మీకు తెలిసినా చెప్పరు. లేదు, నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదులే. ఓకే, ఫైనల్ గా వాసుకి గారు చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. 1-2 సినిమాలు చేసినప్పటికీ ఈ వెబ్ సిరీస్ లో తనకి చాలా మంచి రోల్. మీకు ఆవిడతో కూడా కాంబినేషన్ సీన్స్ కానీ మాట్లాడటం కానివ్వండి సెట్ లో సక్సెస్ సెట్ లో లేదు. నేను స్కూల్ మొత్తం, నాకు ఇంటికి సంబంధం లేదు, ఆవిడ ఇంట్లో ఉంటుంది మొత్తం, కంప్లీట్ హౌస్. ఆవిడ ఇంట్లో ఉంటుంది, నేనేమో సెట్ దగ్గర ఉంటాను కాబట్టి, స్కూల్లో ఉంటాను కాబట్టి మేడంకి నాకు ఏది జరగలేదు. కాకపోతే వాసుకి గారు చేస్తున్నారు అన్నప్పుడు మాత్రం నేను భలే అనిపించింది. అబ్బా చాలా రోజుల తర్వాత శివాజీ గారు వాసుకి గారు అన్నప్పుడే కాంబినేషన్ అనిపించింది. ఇద్దరు చాలా రోజుల నుంచి ఉన్నోళ్ళు కాబట్టి కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. స్క్రిప్ట్ కూడా సెట్ అవుతుందని. ఆవిడ కూడా అప్పుడు తొలి ప్రేమ అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంటారు. చాలా బాగా చేశారు ఆవిడైతే. అసలు ఆ తెలంగాణ స్లాంగ్, బేసిక్ గా చెన్నై, మేడంది తమిళ్ అయినా కానీ తెలుగు, అందులో తెలంగాణ స్లాంగ్ అంత అందంగా మాట్లాడారు. సక్సెస్ మీట్ అప్పుడు కలిసాం, ఫస్ట్ టైం కలిసాం. హాయ్ మేడం అంటే, హే మ్యాథ్స్ టీచర్, మా పిల్లలకు బాగా నచ్చారు మీరు అని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ మేడం అని చెప్పి. సో ఆవిడ కూడా చాలా బాగా చేశారు. మనం ఏం చెప్తాం వాళ్ళ గురించి, కానీ వాళ్ళే మా గురించి చెప్పాలి ఎలా చేసావు అనేది. కాంబినేషన్ కానివ్వండి, మీతో మాట్లాడటం కానివ్వండి, ఆ కాంబినేషన్ అయితే వల్లేదండి, కనబడ్డం అయితే సక్సెస్ మీట్ అప్పుడే కనిపించాను అంతే. ఆల్ రైట్ సందీప్ గారు, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు అనుకున్నట్లు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. మళ్ళీ ఒక మంచి మూవీలో ఇలాంటి ఒక పాత్ర పడ్డాక మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేయాలి. ఖచ్చితంగా చేద్దాం మేడం. ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.